బ్రెడ్ తీసుకుని ఇంటికైతే పోతున్నా. హాయ్ హలో అందరికి, ఈరోజు థర్స్డే కాబట్టి మ్యూజిక్ క్లాస్ కి అయితే వచ్చేసిన. మా ఓడైతే స్పీకర్ వర్డ్స్ అయితే తీస్తున్నాడు సెట్ చేయనీకే. స్పీకర్ అయితే ఒక్కడే లేవట్టేస్తున్నాడు, ఎవరికి ఇస్తాను బీసలే నేనే పట్టుకుంటా అంటున్నాడు. వీడియో దిగానే సిగ్గు పడుతున్నాడు. నేనైతే నా కీబోర్డ్ తీసుకుని పైకైతే పోతున్నా. ఈ రోజు ప్రాక్టీస్ వచ్చి స్టూడియోలో లేదు, ఇంట్లో ఉంది. సో అందుకే పైన మొత్తం సెట్ చేస్తున్నాం. మేమైతే కార్డ్లెస్ మైక్స్ తీసుకుందామని వచ్చినాం స్టూడియోలోకి. స్టూడియో నుంచి బయటికి రాగానే యశ్వంత్ అయితే వచ్చి మైక్స్ అయితే తీసుకోబోతున్నాడు. స్పీకర్ వైర్ కోసం అయితే స్టూడియోకి అయితే వచ్చి పైకైతే పోతున్నాయి. ట్యాబ్ తీసుకుని కిందకైతే పోతున్నా. పైనుంచి చూపిస్తా కింద ఎట్లుంటుందో చూడండి, మస్తు ఉంది కదా. నేను అసలు ఈ ట్యాబ్ తీసుకుని ఏం చేస్తానా అని మీకు డౌట్ రావచ్చు. ఏం చేస్తానో చూపిస్తా చూడుర్రి. ఈ ట్యాబ్ లో మేము అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము సౌండ్, కీబోర్డ్, గిటార్, ప్యాడ్, ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా తక్కువ ఎక్కువ అయితే సౌండ్ దీంట్లోనే పెంచుతాము. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా కదా ట్యాబ్ ని ఎందుకు తీసుకొచ్చినాను. నేనైతే నా ఇన్స్ట్రుమెంట్ తోనైతే రెడీ ఉన్నా. మా అందరికి నేర్పించే అన్న వచ్చి డిచ్చి అన్న, ఆయన ఆల్రౌండర్ అనమాట. కీబోర్డ్, గిటార్ అన్ని వాయిస్తాడు. ఒకప్పుడు సాంగ్స్ వినాలంటే దీంట్లోనే ఉంటుండే, ఇప్పుడు ఎవరు వింటారు చెప్పుర్రు ఇట్లాంటి దాంట్లో. ఇదైతే రేర్ పీస్. వీళ్ళిద్దరు గిటార్ నేర్చుకుంటారు అనమాట. స్టూడియో నుంచి ఇంటికైతే వెళ్తున్నా. నైట్ 1 గంట అవుతుంది. రోడ్ మీద ఎవ్వరు లేరు, చూసిరు కదా. రైట్, ఉంటాం. అలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.